शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ. మీ రాశిలోనే రవి బుధులు, శుక్రశనులు, రాహువు. శని రాహువులు రవి ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా ఉంటారు, గెలుస్తారు. లైఫ్లో మీరు ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఏమనుకుంటారో ఆ గోల్స్ రీచ్ అయి తీరుతారు. కానీ కష్టపడక తప్పదు. ఎందుకంటే శని రాహువులు మమ్మల్ని కష్టపడి మిమ్మల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు, డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా మీకు డబ్బులు రావడానికి కొద్దిగా మీరు కష్టపడుతూ ఉంటారు. కానీ 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మీరు కష్టపడకుండా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకని కుజుడుతో కలిసిన చంద్రుడి వలన బ్రహ్మాండంగా ఉంది. అలాగే గాయకులకి, మీలో చాలామంది యాంకరింగ్ వృత్తిలో ఉన్నారండి. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు బలగము ఎవరయ్యా అంటే 3వ భావంలో ఉన్న గురుడే. ఎవరికైనా చూసుకోండి, ఏ లగ్నం వాళ్ళకైనా సరే, లగ్నాధిపతి 3వ భావంలో ఉంటే వాడికి బలం ఎవరయ్యా అంటే గురుడే. వాళ్ళ లగ్నాధిపతే అంటే మొత్తం లగ్న బలం అంటే ఏంటంటే మొత్తం జాతక మొత్తాన్ని తిరగరాస్తాడు అంటారు సరే, అంతటే పవర్ గురుడిదే. ఎందుకంటే మీ తమ్ముడు చాలా బాగుంటాడండి, చెల్లెలు అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు మీరు నిలబడతారు, నేను ఉన్నాను అని. అది గ్రేట్నెస్. అన్నయ్యగా అద్భుతం, అయితే అక్కగా ఇది చాలా మంచి పనులు చేస్తుంటారు. సో అంతేకాకుండా 3వ భావంలో గురుడు ఉంటే ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు ఉండవు, అదొకటి ఉంది. అలాగే మీకు చాలా తెలివైన వారు, కొత్త ఆలోచనలు క్రియేట్ చేసేవాడు గురుడే. మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి. ప్రజోపయోగానికి ఉపయోగపడే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వాటిని మీరు చక్కగా కార్యరూపం ధరిస్తారు, సక్సెస్ చేస్తారు. మీ బుధుడు 4th హౌస్ లార్డ్ కూడా బుధుడు బాగుండడం వలన, యోగంలో ఉండడం వలన చక్కగా మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కగా నిండుగా ఉంటుంది. మీ తల్లిగారి ప్రేమ మీ మీద ఎక్కువ. అంతేకాకుండా మీ రాశి వారికి అంటే మీన రాశి వారికి రైతులు ఉంటారు సరే, పంటల్లో నష్టాలు రాకుండా బాగా ఉంటారు. విద్యలో అటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ అయి తీరుతారు. పంచమాధిపతి చంద్రుడు పంచమంలో ఉండడము, కుజుడు కూడా ఉండడము, చంద్రమంగళ యోగం ద్వితీయాధిపతి పంచమస్థానంలో ఉన్నాడు అంటే పిల్లల వలన ధనయోగం కలగబోతోంది. సత్సంతానం కలగబోతున్నారు. అలాగే పుత్రికలు కలగబోతున్నారు. అలాగే చంద్రుడు కళారంగానికి కాబట్టి కళారంగంలో బాగా మీరు విజయం సాధిస్తారు. సినిమా రంగంలో కానీ, అయితే టెలివిజన్ రంగంలో కానీ, వాటిలోనూ సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు సంగీతంలో బాగా, నృత్యంలోనూ సంగీతంలో బాగా రాణిస్తారు. కొరియోగ్రాఫర్స్ చాలా అద్భుతం. 6, 7, 8 తారీఖుల్లో కొరియోగ్రాఫర్స్కి, నృత్య కళాకారులకి, వాయిద్య కళాకారులకి తెలుగులో బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఏదైనా 7వ స్థానంలో కేతువుతో కలిసి చంద్రుడు మంచివాడే. కేతువు చంద్రుడి యొక్క ఫలితాలు అంటే శుభఫలితాలు ఇస్తాడండి, మిక్కిలి బలవంతుడైపోతాడు. మరి గురుదృష్టి కూడా ఉంది కదా, చిన్న అవాంతరాలు భార్యాభర్తల మధ్య విషయంలో వచ్చిన శని వలన వాటన్నిటిని అధిగమించి మీరు మంచి ఫలితాలు పొందుతారు. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ అంటారు కదా, వాళ్ళక్కడ అద్భుతంగా ఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాకుండా మీ బిజినెస్ విస్తరణ చేసుకుంటూ ఉంటారు, కార్యరూపం దాలుస్తూ ఉంటారు. చాలా బాగుంది కదండి. అదృష్ట స్థానము అంటాం కదా, కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం కదా, అద్భుతంగా మీకు చాలా బాగున్నాయి. కుజదృష్టి అష్టమస్థానం ఉండడం వలన చక్కటి ఆరోగ్యవంతులుగా, సంపూర్ణమైన అదృష్టవంతులుగా మీరు ఉంటారు. భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కుజబలం పెంచుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం, భూముల విషయంలో బాగా డెవలప్ అవుతారు మీరు.
విదేశాలకి చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు. అలాగే మీరు గురువుగారిని పీఠాధిపతులు కలుస్తూ గంగా స్నానాలు, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, అయితే మీ దగ్గర ఉన్న గుళ్ళకి టెంపుల్స్కి వెళ్ళడాలు జరుగుతాయి. ఈ వ్యాపార విస్తరణ చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంతేకాకుండా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, ఇలా గురుడు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ చాలా బాగుంటాయి. వేద పండితులకి చాలా బాగుంటుంది. యాస్ట్రాలజర్స్ ఉన్నారు సార్, అవి దాంట్లో జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖపర్చస్సు చాలా బాగుంటుంది. అందుకే మీరు సక్సెస్ అయి తీరుతూనే ఉంటారు. ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు, ఆలస్యాలు మీకు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ 10th house లాంటి బాగున్నాడు కదండి గురుడు. కాబట్టి ఏంటంటే మీకు చిన్న చిన్న ఇబ్బందులు లేట్ అవుతాయి తప్ప ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ప్రమోషన్స్ ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడితే బిజినెస్లో బాగా రాణిస్తారండి. ఎందుకంటే మీ 11th house లార్డ్ పాపి మీ రాశిలో ఉన్నాడు. కష్టపడాలన్నమాట. మీరు ఏ వ్యాపారం చేసినా కష్టపడతారు, విజయం సాధిస్తారు. గురుడు 11 భావాన్ని గురుదృష్టి చూడడం వల్ల లాభాలు అధికంగా వస్తాయి. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటుందండి. అందరికీనా కాదు, మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇవి ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే చెప్తున్నాం మనం. సో ఈ విధంగా బాగుందండి మీ జాతకం. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా ఎటువంటి మీనరాశి వాళ్ళకి మీకు ఏలినర్సరి ప్రభావం ఉంది కదా, ఏలినర్సరి ప్రభావం మీనరాశి వాళ్ళకి ఉంది కదా. సో మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి మనకి బయట పడేసేవాడు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడు ఒక్కడే. శ్రీరామనవమి 6వ తారీఖు వస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము, శ్రీరామచంద్రుడికి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన అద్భుతమైన ఫలితాలు కళ్యాణం, ఆయన కళ్యాణం చేయించుకోవడం వలన, అలాగే 12వ తారీఖు పౌర్ణమి అమ్మవారికి కళ్యాణాలు చేయించుకోవడం వలన, ఇలాగా ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అంటే కోర్టు రిలేటెడ్ కానీ లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చినా మనకి ఒక్కడు భగవంతుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు. ఆయన పట్టుకుందామండి, ఆయన కళ్యాణం చేయించుకుందాం. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుడు మనల్ని చక్కగా కాపాడుతాడు. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకున్నది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకున్నది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి.
అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా? పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగే చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.